హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి ఈ మధ్య దుబాయ్ వెళ్ళట్టున్నారుగా? వ్లాగ్స్ చూస్తున్నాను. రీసెంట్గానే వెళ్ళాను బ్రో దుబాయ్. కానీ భలే ఉంది బ్రో. ఇగోండి దుబాయ్ నుంచి మీకు ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను. మీ స్టూడియో అప్గ్రేడ్ చేసుకోవడానికి. మీ స్టూడియోలో చాలా ఇంపార్టెంట్ గేర్ ఇది. అండ్ అక్కడ చాలా చీప్గా దొరికితే నేను మీకోసం తెచ్చాను. ఇండియాలో చాలా ట్యాక్సెస్ ఎక్కువ కదా. టేక్ ఇట్ బ్రో. ఓ రియల్లీ? ఏది? ఓ సూపర్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేంటి మరి దుబాయ్ విశేషాలు? ఏముంటుంది బ్రో, దుబాయ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నా కడుపు అయితే మాత్రం కంప్లీట్గా మండిపోతుందనే చెప్తాను. ఓహో, మరి ఈనో వేసుకోలేకపోయావా? ఏంటి కామెడీయా? ఓ సారీ బ్రో. చెప్పండి పర్లేదు. సో ఏమైంది అసలు మీకు? వాళ్ళ కంట్రీ లైఫ్ స్టైలు, వాళ్ళు జీవించే విధానం కానీ అండ్ అక్కడ కంప్లీట్ డెవలప్మెంట్ కానీ చూస్తూ ఉంటే ఏంటి మళ్ళీ నేను ఈ భారతదేశంలో నా బతకాలి అని అనిపించింది నాకు దుబాయ్ వదిలి వస్తూ ఉంటే. సో నేను ఉన్నది మహా అయితే ఒక 4 to 5 days అంతే. కానీ నాకు అప్పటికే చాలా బాధ అనిపించింది దుబాయ్ని వదిలి రావాలి అంటే. సో ఏంటి బ్రో, ఏంటి మనకి పరిస్థితి? మన రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా మన దేశం యొక్క డెవలప్మెంట్ని పట్టించుకోరు. అసలు ఇండియాని ఎప్పుడు డెవలపింగ్ కంట్రీగానే ఉంచుతారు తప్ప డెవలప్డ్ కంట్రీగా ఎప్పుడు మారుస్తారు ఏంటో నాకైతే అర్థం కాదు. కనీసం నా పిల్లలనైనా సరే బాగా చదివించి ఫారెన్ పంపించేయాలి బ్రో. ఎందుకంటే నేను విన్నాను ఈవెన్ అక్కడ ఎలక్ట్రీషియను, ప్లంబరు వీళ్ళు కూడా కారు మీద వస్తారంట. ఇక్కడ ఎలక్ట్రీషియన్, ప్లంబర్ చూడండి ఎలా వస్తారు, అక్కడ చూడండి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో, ఇక్కడ మన లైఫ్ స్టైల్ చూడండి ఎలా ఉందో. సో నా పిల్లల్ని అయితే మాత్రం చాలా బాగా చదివించి ఎలా అయినా సరే ఈ ఇండియాని అయితే మాత్రం దాటిచ్చేయాలి బ్రో. ఎందుకంటే ఇక్కడ ఏముంది బ్రో, దరిద్రం తప్ప ఏముంది చెప్పండి. ఏమంటావు నువ్వు? ఓహో, ఇప్పుడు మీ ప్రాబ్లం ఇండియా డెవలప్ అవ్వలేదు, ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీగా ఉండిపోతుంది, నా పిల్లలు కూడా ఇలాగే ఇక్కడ ఉండాలా అనేదే కదా మీ పాయింట్. ఇక్కడ మీరు దుబాయ్ చూసుకోవచ్చు, యూఎస్ చూసుకోవచ్చు, ఇలా చాలా కంట్రీస్ ఆబ్వియస్లీ ఇండియాతో పోలిస్తే చాలా డెవలప్ అయినాయి. ఓకే, ఇండియా అయితే ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీగానే ఉంది. కానీ ఇదంతా ఒకవైపు. జస్ట్ ఒక్కసారి కూర్చోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎందుకని, అసలు ఈ తప్పు ఎక్కడ జరిగింది, ఎక్కడ జరుగుతుంది అండ్ దాన్ని మనం ఎలా సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో జస్ట్ కూర్చోండి. చెప్పు బ్రో, ఇప్పుడు ఏం చెప్తావు ఇండియా గురించి? పాత రోజుల్లో ఇండియా ఇది ప్రపంచ దేశాలకి ఇండియా నలంద యూనివర్సిటీ ద్వారా చాలా విద్యని చాలా వరకు నేర్పించింది అని చెప్పి ఇప్పుడు నాకు పాత కథలంతా కూడా చెప్తావా ఏంటి? నువ్వు ఎంతైనా చెప్పు, ఇండియా అనేది నిజంగా అసలు వేస్ట్ బ్రో. నువ్వు ఏ మోటివేషన్ చేసినా సరే నేనైతే మారను, నేను ఇలానే ఉంటాను. సరే, నేను చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా రాజకీయ నాయకుల మీద, దేశం మీద, లేకపోతే ఇంకెవరి మీద అయినా సరే తప్పును నెట్టేస్తే మీ ఇష్టం. సో నా వర్షన్ కూడా మీరు వినండి. జనరల్గా మీరు అన్న విషయంలో ఏంటి అంటే ఇండియా అప్పటికి డెవలపింగ్ కంట్రీగా ఉండిపోతుంది, ఎప్పుడు డెవలప్డ్ అవుతుంది అని చెప్పేసి నేను ఒకటి అడుగుతాను బ్రో. ఇండియాకి నేను ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం? అసలు మహా అయితే ట్యాక్స్ కడుతున్నాం, అదే కదా మన కంట్రిబ్యూషన్. ఒక భారతదేశం అనే కాదు, ఏ దేశమైనా సరే డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. వాళ్ళ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు వాళ్ళ స్పెండింగు, ఎక్స్పెండిచరు, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ఇలా చాలా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో అక్కడ ఉన్న ప్రజలకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది పాయింట్. సో అలా నాలెడ్జబుల్ పర్సన్స్ అక్కడ ఎక్కువగా ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. అలా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఇండియాలో పెరగకపోవటం వల్ల ఇంకా పేదరికం అనేది నిర్మూలన జరగటం లేదు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వచ్చి చెప్పేది బడుగు బలహీన వర్గాలు పేదరికం గురించి, ఈ పేదరికాన్ని నిర్మూలిస్తాం అండ్ ఈ యొక్క కరప్షన్ని నిర్మూలిస్తాం, ఇలా చాలామంది చెప్పారు. సో అది జరగదు అనే విషయం మీకు, నాకు అందరికీ తెలుసు. ఓటేసే ముందే మనందరికీ తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఎంత సమర్థులు అనేది. అయినా కూడా మనకున్న ఆ ఓట్ని ఆ 2-3 పార్టీలకే మనం వేస్తాం. కొత్తగా ఎవరైనా సరే కొంచెం మంచి విజన్తో వస్తే వాళ్ళకి ఓటేసి వాళ్ళని ఆదరించే అంత స్థాయి కానీ అంత ఆలోచన కానీ మనకు లేకపోవటమే. ఇక్కడ మన తప్పుని రాజకీయ నాయకుల మీద తోసేయటం నిజంగా ఒక అవివేకతనమే అవుతుంది. వైద్యో నారాయణి హరి అంటారు. ఇక్కడున్న అన్ని పనుల కన్నా కూడా అత్యుత్తమైనది ఏంటి అంటే డాక్టర్. అంటే అతన్ని దేవుడితో మనం పూజిస్తాం. ఈవెన్ సీఎం అని కూడా మనం పెద్దగా పూజించాం. కానీ ఒక్కసారి మనకి ఏదైనా ఆపదొస్తే డాక్టర్ దగ్గరికి నమ్మి మనం బాడీని అప్పగిస్తాం కదా. అలాంటిది ఆ డాక్టరే ఈరోజు ₹1,00,00,000 నేను పెట్టాను నా చదువుకి, నేను ఎలా అయినా సరే నా ₹1,00,00,000 రాబట్టుకోవాలి అని ఆలోచిస్తున్న రోజులు ఇవి. మరి ఈ రోజుల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి పదవిలోకి వచ్చిన వ్యక్తి సేవ చేస్తాడని ఎలా అనుకుంటున్నావు బ్రో? అది మన పిచ్చితనమైన అయి ఉండాలి, లేదా మన అవివేకతనమైన అయి ఉండాలి. కాబట్టి రాజకీయ నాయకులు ఏమి భారతదేశాన్ని మార్చరు బ్రో.
సో ఇక్కడ క్లియర్, మీరు ఎప్పుడు రాజకీయ నాయకులు తిట్టుకోకండి. ఎంత మంచి రాజకీయ నాయకుడు వచ్చినా సరే మిమ్మల్ని సాటిస్ఫై చేయటం ఎవరి వల్ల కాదు. అండ్ ఇప్పుడు మిగతా విషయానికి వద్దాం. మీరు ఏదైతే అన్నారో మీ పిల్లల్ని ఎక్కడో విదేశాల్లో సెటిల్ చేసేస్తామని చెప్పి, సో ఆ విషయానికే వద్దాం. ఇప్పుడు మీరు నేను అనుకుందాం, ఇండియాని వదిలి వెళ్ళకపోవటానికి మీకు నాకు ఉన్న అడ్డంకులు ఏంటి? ఒకటి, నాకు అక్కడికి వెళ్ళే అవకాశం, సెటిల్మెంట్ అయ్యే అవకాశం నాకు రాకపోయి ఉండాలి, అందుకే నేను ఇండియాలో ఉండిపోవాలి. లేదా భారతదేశ గడ్డ మీద నాకున్న ప్రేమైనా అయి ఉండాలి. ఈ 2 కేటగిరీస్లో మనం దేనికి చెందుతాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్వశ్చన్ వేసుకోండి. ఈ ఇద్దరికి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతుంది, డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు మారుతుంది అని చెప్పి ఎవరు చెప్పారు బ్రో? ఇండియా డెవలప్డ్ కాలేదని చెప్పేసి. మన ఎకానమీ ఎంత పెద్దదో తెలుసా? 195 197 దేశాలు ఉన్నాయి. సో ఇంకా 2-3 కంట్రీస్ క్లారిటీ లేదు. బట్ ఏదైనా ఒక 195 దేశాలు ఉంటే అందులో మనం టాప్ 10 ప్లేస్లో ఉన్నాం. ఓకే, సో ఒకసారి 5వ ప్లేస్లో ఉంటాం, ఒకసారి 6వ ప్లేస్లో ఉంటాం. సో అది పెద్ద పక్కన పెట్టేస్తే టాప్ 10 ప్లేస్లో మనం ఉన్నాం కదా. అంటే 190 మంది వ్యక్తుల మధ్య మనం 5వ స్థానంలో 10వ స్థానంలో ఉన్నాము అంటే డెఫినెట్గా అది మంచి పద్ధతి కాదా? అది డెవలప్ అయినట్టు కాదా? ఇదంతా కూడా ఏంటి అంటే మీడియా నీకు నాకు చూపిస్తున్న ఒక ఇది మాత్రమే బ్రో. ఎందుకంటే ఇక్కడ మ్యానిపులేట్ చేసేది మీడియా. మీరు హైదరాబాద్ వెళ్ళారా? బెంగళూరు వెళ్ళారా? ముంబై వెళ్ళారా? ఢిల్లీ వెళ్ళారా? ఇలా చాలా డెవలప్డ్ సిటీస్ లేవా మన దగ్గర? హై రైజ్ అపార్ట్మెంట్స్ లేవా? పెద్ద ఎక్స్పెన్సివ్ హోటల్స్ లేవా? మంచి టూరిస్ట్ స్పాట్స్ లేవా? ఏం లేవని చెప్పి ఇండియా డెవలప్ అవ్వలేదు అంటున్నా చెప్పు. ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయా లేవా? నేషనల్ హైవేస్ బాగానే లే చేస్తున్నారా లేదా? సో ఇక్కడ ఇంత డెవలప్మెంట్ అవుతూ ఉంటే నువ్వు ఇంకా డెవలపింగ్ కంట్రీ అంటున్నావు కదా. సో ఇక్కడ డెవలప్డ్ కంట్రీగా మారకపోవటానికి నువ్వు నేను కారణం బ్రో. నువ్వు దేశం మీదో లేకపోతే రాజకీయ నాయకుల మీద పెట్టేకు. ఒక్కసారి మనం కూర్చొని కూల్గా ఆలోచిస్తే మన మనసు మీద మనం చేయి పెట్టుకొని ఆలోచిద్దాం, ఎంతవరకు కరెక్ట్ అనేది, మనం ఎంతవరకు కరెక్ట్గా మన దేశానికి మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది. నేను ఒక రీజన్ చెప్తాను బ్రో. ఇప్పుడు మనకి ఇంట్లో పని మనుషులు ఉంటారు కదా. ఇప్పుడు నేనే ఒక ఇంట్లో పనికి జాయిన్ అయ్యాను అనుకుందాం. సో అంటే అట్లీస్ట్ పొజిషన్లో నుంచి మనం ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యాను అనుకో బ్రో. నాకు ఒక 1000 రూపాయల నుంచి 1500 ఇస్తారు. సరే, 1000 రూపీస్ వేసుకుందాం. ఓకే, అది మంత్కి ఇస్తారా పెర్ డే ఇస్తారా బ్రో? మంత్కి ఇస్తారు. అప్పుడు నేనేం చేస్తాను, ఒక 10 ఇళ్ళల్లో నేను పని ఒప్పుకుంటాను. అప్పుడు నాకు మంత్లీ శాలరీ ఎంత అవుతుంది? 10,000 రూపీస్ అవుతుంది. ఈ రోజుల్లో పెరిగిన ఖర్చుల ఆధారంగా, మనకి పెరిగిన లైఫ్ స్టైల్ ఆధారంగా ఆ 10,000 సరిపోదు బ్రో. నువ్వు నేను డెవలప్ అయిపోతే భారతదేశం డెవలప్ అవడానికి ఎంత టైము పట్టదు. ఒక్క లాజిక్ చెప్పనా నేను మీకు? ఇప్పుడు నాకు పర్ మంత్ శాలరీ కానీ చూసుకుంటే 10,000 రూపీస్ వస్తుంది బ్రో 10 ఇళ్లలో పని చేస్తే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక స్కిల్ నేర్చుకొని ఒక హౌస్ని ఎలా కంప్లీట్గా క్లీన్ చేయాలి, అసలు ఈ హౌస్ క్లీనింగ్లో కొంచెం డిఫరెంట్గా మనం ఏమైనా ఆలోచించగలమా అని ఆలోచించి నేనేం చేస్తున్నాను, ఒక 1 year ఎంతో నేను ట్రైనింగ్ తీసుకొని దానికంటూ కొన్ని మిషన్స్ అవి ఎక్విప్మెంట్స్ నేను కొనుక్కొని ఇప్పుడు అర్బన్ క్లాప్ అని ఇలాంటి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, హోమ్ క్లీనింగ్ సర్వీసెస్ ఉన్నాయి. అది ముంబైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, వీటిల్లో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, అవునా కదా? సో అక్కడ నేను జాయిన్ అయ్యాను అనుకోండి బ్రో. ఒకసారి టారిఫ్స్ చూడండి. సరే, ఎంత టారిఫ్స్ వద్దు, పెర్ డే నేను ఒక హౌస్ క్లీన్ చేస్తే జస్ట్ 3,000 ఇవ్వండి చాలు. ఇప్పుడు ఇంతవరకు నా మంత్లీ శాలరీ ఎంత బ్రో? 10,000 రూపీస్. ఇప్పుడు నాకేమైంది, నేను 3 రోజులు కష్టపడితే నాకు ఎంత వస్తుంది? 9,000 రూపీస్ వస్తుంది. ఆ భగవంతుని అప్పుడు కోరుకోవాలి బ్రో, నాకు రోజు పని ఉండేలా చూసుకో, నేను నిన్నే నమ్ముకుంటాను, రోజు నాకు ఏదో ఒక పని దొరికేలాగా నన్ను దీవించు అని అడగాలి. ఎగ్జామ్ రాస్తేనే కదా బ్రో మార్కులు వచ్చేది. దండం పెడితే చాలు, ఎగ్జామ్ రాయకపోయినా మార్కులు ఇచ్చే దేవుడు ఎవరు ఉన్నారు చెప్పండి? నేను మొక్కేస్తాను, లేదు కదా? సో మనం ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని భగవంతుని అడగాలి బ్రో, దేవుడా నేను ఈ స్కిల్ నేర్చుకున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి. అప్పుడు భగవంతుడు హెల్ప్ చేస్తాడు. అండ్ అలానే రాజకీయ నాయకులు కూడాను మనం ఎటువంటి మనీ ఆశించకుండా కరెక్ట్గా విజన్ ఉన్న లీడర్ని కానీ మనం ఎన్నుకోగలిగితే డెఫినెట్గా మనకి ఆ ఆఫర్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి మనం పని చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 10 రోజులు వర్క్ దొరికింది అనుకో బ్రో, ఎంత అవుతుంది? 30,000 అవుతుందా? 30,000 అవుతుందిగా. ఇదే నేను ఒక 5 years తర్వాత ఆబ్వియస్లీ నా ఆర్డర్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. నేను ఇంకొకరిని తెచ్చుకుంటాను, వాళ్ళని పనిలో పెట్టుకుంటాను, మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నాకు నెలలో 30 days దొరికాయి అనుకోండి, అంటే 30 హౌసెస్ క్లీనింగ్స్ పెర్ మంత్లో నేను చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది బ్రో? 90,000 రూపీస్ వస్తుందా? 15,000 రూపీస్ ఈఎంఐ పెడితే కార్ కొనుక్కోవచ్చా లేదా? ఇప్పుడు చెప్పండి, డెవలప్ అవ్వంది నువ్వు నేను కానీ భారతదేశం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు బ్రో? ఇప్పుడు నువ్వే అన్నావుగా, అమెరికాలో ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి తేడా ఏంటంటే అక్కడ మంచి ఇల్లులు ఉంటాయి, మంచి హోటల్స్ ఉంటాయి, అందరికీ మంచి ఇల్లు ఉంటుంది, అందరికీ కూడా కారులో వస్తూ ఉంటారు. అదే కదా నువ్వు చెప్పేది? ఇప్పుడు అదే డెవలప్మెంటు మనం స్కిల్ డెవలప్ చేసుకుంటే భారతదేశం డెవలప్ అయితే నీకెందుకు, అవ్వకపోతే నీకెందుకు?
నువ్వు కోరుకున్నది వచ్చిందా లేదా? నువ్వు స్కిల్ డెవలప్ చేసుకొని నువ్వు డెవలప్ అయితే ఆబ్వియస్లీ భారతదేశం డెవలప్ అయిపోతుంది. సో మీరెందుకని ఇలా ఆలోచించట్లేదు? దీనికి కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఫ్రేమ్ చేసింది అంటే కేవలంగా మన బ్రిటిషర్స్ నుంచి వచ్చే కాలం నుంచి సేమ్ ఇదే ఫ్రేమింగ్ నడుస్తుంది. జాబ్ చేస్తేనే నేను నీకు వాల్యూ ఇస్తా, లేకపోతే ఇయ్యం. ఇలా సొసైటీ మారిపోవటం వల్ల చాలామంది ఈ రింగ్లో తిరుగుతున్నారు. భారతదేశాన్ని డెవలపింగ్ కంట్రీగానే ఉంచుతున్నారు. నీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే నీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. నీ లైఫ్ స్టైల్ పెరిగితే భారతదేశం డెవలప్ అయినట్టే. ఇందులో నీకు డెవలప్ అవ్వకపోవడానికి ఏ రాజకీయ నాయకుడు ఏం చేయాలి బ్రో? నువ్వు నీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే నీకు ఓన్ హౌస్ ఉంటుంది, నీకు కార్ ఉంటుంది, నీకు మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది. నువ్వు ఆబ్వియస్లీ మంచిగా సంపాదిస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ బాగా వస్తుంది. గవర్నమెంట్కి బాగా ట్యాక్స్ వస్తే డిఫెన్స్ అకాడమీ అండ్ నెక్స్ట్ మన కోర్ట్స్ కానీ పోలీస్ సిస్టమ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ నడపడానికి చాలా మనీ ఖర్చు అవుతుంది. అండ్ ఆ మనీని బాగా ఇంప్లిమెంట్ చేసి ఎస్ ఆబ్వియస్లీ రాజకీయాల్లోకి మీరు అందరూ బాగా ఆలోచించారనుకోండి, ఎవరు పడితే వాళ్ళు రాలేరు రాజకీయాల్లోకి. కానీ ఇదంతా జరగాలి అంటే, మార్చాలి అంటే నీ వల్ల నా వల్ల కాదు. నీ వల్ల నా వల్ల కాని దానికి మనం అనుకుని మన ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవడం తప్ప నువ్వు నేను కానీ ఒక రాజకీయ పార్టీ నచ్చకపోతే మార్చేయగలమా బ్రో? మార్చలేం కదా. సో మార్చలేని దాన్ని మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటామా? మనం ఈరోజు ఏం మార్చుకొని మనం ఫ్యూచర్లో ముందుకు వెళ్తాం అనేది మనం ఆలోచిస్తామా అనేది ఒకటే పాయింట్. సో మనం డెవలప్ అవ్వకుండా ఎంతసేపు రాజకీయ నాయకుల మీద లేకపోతే పలానా నా లైఫ్ ఇంతే, నా తలరాతి ఎలాగే రాసావని చెప్పి దేవుడి మీద ఎవరి మీద ఒకరి మీద పడాడటం అంటే మన పరాణ జీవమా చెప్పు? ఎంతో మహోన్నతమైన జీవితాన్ని మనకి భగవంతుడు ప్రసాదించాడు. ఉన్న దాంట్లో మనం దాన్ని ఒబే చేస్తూ మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే మనకు లైఫ్ ఉంటుంది. అలా కాకుండా వాడు ఎదిగిపోతున్నాడు వీడు ఎదిగిపోతున్నాడు అని చెప్పి మనం కడుపులో గ్యాస్ ఫామ్ చేసుకుంటే మనకే ఇబ్బంది. కానీ ఎదిగేవాడు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటాడు, ఎప్పుడు ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఏడవకు బ్రో, దయచేసి. నువ్వు హ్యాపీగా ఎక్కడ లీడ్ చేస్తే అతి తక్కువ ఖర్చుతో అమెరికా కంటే లగ్జరీ లైఫ్ని అక్కడ లీడ్ చేయొచ్చా లేదా? ఎందుకంటే ఇక్కడ వాల్యూ వేరు, అక్కడ వాల్యూ వేరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకో. ఇండియా ఇంకా ట్యాక్సెస్లో కొంచెం తక్కువే ఛార్జ్ చేస్తుంది మిగతా డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే. సో ఇండియా ఇంకా డెవలప్ అవుతుంది అండ్ ఇండియా విజన్ ఇంకా 2050లో ఇండియా ఎక్కడో ఉండబోతుంది. కాబట్టి ఈలోగా మనల్ని మనం డెవలప్ చేసుకొని మన వంతు కృషి, మన వంతు సాయం మనం మన భారతదేశానికి ఇద్దాం. అండ్ ఇండియా డెవలప్ అవ్వటానికి గల కేవలం ఒకే ఒక రీజన్, నువ్వు నేను డెవలప్ అవ్వకపోవడం. కానీ భారతదేశం మీదో ఈ రాజకీయ నాయకుల మీదో ఎవరి మీద తోసేయద్దు బ్రో. ద టోటల్ క్రెడిట్ కానీ డిస్క్రెడిట్ కానీ మనదే. సరైన రాజకీయ నాయకుడు ఎంచుకోకపోవడం మనదే తప్పు, సరిగ్గా కష్టపడకపోవడం మనదే తప్పు, ఫ్రీ బయాస్కి ఆశపడడం కూడా మనదే తప్పు. సో ఇక్కడ ఏం జరిగినా తప్పు ప్రజలది ఉంటుంది కానీ రాజకీయ నాయకులదో లేకపోతే దేశానిదో ఉండదు బ్రో. ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకో. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో. అందరం పిడిగిలి బిగిస్తే ఈ దేశం ఎక్కడో ఉంటుంది. అందరం ఈ ఉదయం లెగిస్తే ఈ టిక్టాకులు ఇవే చూసుకుంటే మన దేశం ఇంకెక్కడో ఉంటుంది. నువ్వు చెప్పిన మాట నిజంగా కరెక్టే. అందుకనే నేను ఒప్పుకుంటున్నాను, తప్పు నాదే. నేనే డెవలప్ అవుతాను, నా పిల్లల్ని కూడా మంచి డెవలప్మెంట్లోకి తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అండ్ నేను నా పిల్లలు కలిపి ఈ భారతదేశ అభివృద్ధికి ఔన్నత్యానికి ఎంతో కొంత తోడ్పడతామని నేనైతే ప్రమాణం చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూశారు కదా. అండ్ ఇదంతా కూడా నాలో జరిగిన ఒక సంఘర్షణ మాత్రమే. ఎందుకంటే సేమ్ నేను ఎలాగే ఫీల్ అయ్యాను అండ్ అది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అండ్ ఇక్కడ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ కించపరచడం నా ఉద్దేశం కాదు. కేవలంగా నాలో ఉన్న సంఘర్షణని నా భారతదేశానికి నేను నా వంతు కృషి నేను ఏం చేయగలుగుతున్నాను అనేదే ఆలోచించాను తప్ప, అదే నేను ఇక్కడ చెప్పానే తప్ప. సో ఇక్కడ ఏమైనా సరే తప్పు ఉంటే డెఫినెట్గా నన్ను క్షమించండి. మన వంతు కృషి మన భారతదేశానికి అందిద్దాం. మన మానసిక వికాసాన్ని మనమే పెంపొందించుకుందాం. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.